మీకంటూ ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? అది ప్రతి సినిమా ఐ అప్రోచ్ ఇట్ లైక్ అ డ్రీమ్ అండి. అంటే ఇప్పుడు చెప్పొచ్చు కానీ బట్ నేను ఎప్పుడు అనుకోలేదు ఒక అలాంటి చేద్దాం ఎందుకంటే మనం అనుకోవటం అనేది ఒక సిల్లీ థాట్ అండి. ఓకే. సో మంచి కథలు చేయాలి, ఇంకా యాక్టర్గా ఇంకా డెప్త్లోకి వెళ్ళాలి, మంచి మంచి పర్ఫార్మెన్స్ చేయాలి, పేరు రావాలి అనేదే నా అంబిషన్. ఆటోమేటిక్ అలా చేసుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక డ్రీమ్ రోల్ పడిపోద్దని నా ఫీలింగ్. అది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, యూ కాంట్ ట్రై టు గెట్ ఇట్. అంటే ఇప్పుడు ఫాదర్ ఒక అల్లూరి సీతారామరాజు లాంటి తీసి ఒక గొప్ప సినిమా తీశారు. యాక్చువల్గా నిజంగా గొప్ప సినిమా. ఆ క్యారెక్టర్స్ అసలు బీభత్సమైన క్యారెక్టర్లు దొరికిన వాళ్ళు కూడా అట్లా దొరికారు. అదే ఆ సినిమా అంత పర్ఫెక్షన్ వచ్చింది. అలాంటిది ఎప్పుడన్నా మీరు సొంతంగా చేయాలని ఏమైనా ఉందా? అంటే నడిపికే హిస్టారికల్ అని కాదు. అదేండి, అంటే అల్లూరి సీతారామరాజు నా ఫేవరెట్ ఫిల్మ్ ఆల్సో. అవునా? ఇట్ ఈస్ జస్ట్ అది ఎప్పుడు చూసినా కానీ మనకి ఏంటంటే ఏదో రోమాంచితం ఉంటామే. అవునండి, ఎప్పుడు అసలు 50-60 సార్లు చూస్తాను ఆ సినిమా నేను, 50-60 టైమ్స్. ఇన్ఫాక్ట్ నన్ను రీమేక్ చేస్తారని కూడా అడిగారు ఎవరు. అంత గొప్ప సినిమాని రీమేక్ చేసి చెడిపోయటం నాకు ఇష్టం లేదండి. అది ఒక క్లాసిక్ లానే ఉండాలి. కరెక్ట్. అది మళ్ళీ మనం చేయటం కాదండి. సో అలాంటిది అలాంటిది చెయ్యాలి అనే థాట్ నాకు రారా ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గర్వంగా ఉన్నా మా నాన్నగారు అలాంటి సినిమా చేశారని. ఐఎమ్ క్లియర్ ఇన్ దట్ థాట్. నేను నా కేపబిలిటీస్ సినిమా చేస్తాను, నా సెన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో అలా సినిమా చేస్తాను. దానికి పేరు వస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. అంతేగాని నాన్నగారు అలా చేశారు, ఆయనలాగా మనం చేయాలి, అలాంటి గొప్ప సినిమా చేయాలి అనే థాట్ నాకు ఎప్పుడు రాలేదు. ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్రౌడ్ దట్ మై ఫాదర్ డిడ్ ఫిల్మ్స్ లైక్ దట్. అది అట్లా ఉండటం మంచిదిలేండి. ఎందుకంటే మీ స్టైల్ మీరు ఉండాలి, అదండి. అలాగే ఉండాలి. అంతకంటే గొప్పది కూడా రావచ్చు వస్తే. మళ్ళీ నేను ఆలోచించిన అది యూ కాంట్ అండి, అది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అలాంటివన్నీ మన చేతిలో ఉండవు. ఇప్పుడు శ్రీమంతుడు మేము చేసినప్పుడు డెఫినెట్గా మంచి సినిమా, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, బాగుంటుంది సినిమా, అందరం ఎక్సైటెడ్గా ఉన్నాం. బట్ రేంజ్ అనేది మేము ప్రిడిక్ట్ చేయలేదండి, అది మా చేతుల్లో లేదు. అవును. బట్ టుడే లిస్నింగ్ టు దిస్ అది చాలా సంతోషంగా ఉంది అందరికి. లుంగి కూడా మార్కెట్ తెచ్చి పెట్టారు. ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు కదా లుంగిలు కట్టడం. ఇళ్ళలో లుంగి కట్టే బాక్సర్ నుంచి మళ్ళీ ఆ సిచ్యువేషన్ కూడా ఫోర్స్డ్ గా లేదు. అవును, వచ్చింది చాలా న్యాచురల్ గా, చాలా అందంగా ఉంది విజువల్ చూడటానికి. అవును, అది బాగుంటుంది కూడా. అది అసలు బాక్సర్లు వచ్చి లింగిని తరివేసినాయి కానీ